దేవుని బిడ్డలారా, ఈ దినము యోనా 2:9 ధ్యానిద్దాం. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దనే రక్షణ దొరుకును. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఇరుక్కుపోయినా, శత్రువులు మన చుట్టూ ఉన్న దేవుని ద్వారానే మనకు రక్షణ కలుగును. దావీదు జీవితంలో మనం గమనించినట్లయితే అనేకమైన పోరాటాలు, అనేకమైన యుద్ధాల్లో దేవుడు నన్ను రక్షించినాడని ఆయన సాక్ష్యం ఇస్తాడు. దేవుడే నా శైలము, దేవుడే నా కోట, నా కొండ, నా రక్షణ దుర్గము అని ఆయన సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి నిజముగా ఎవరి ద్వారా రక్షణ కలుగుతుందంటే దేవుని ద్వారానే రక్షణ కలుగుతుంది. సాతాను శోధన నుండి రక్షణ, దేవుని బిడ్డలారా ప్రయాణాల్లో ప్రమాదం కాకుండా రక్షణ, ప్రతి విధమైన రక్షణ, చివరికి మన ఆత్మలు నరకానికి పోకుండా రక్షించువాడు దేవుడే. కాబట్టి మనం రక్షించడానికే ఆయన మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చి అందరి పాపాల ప్రాయశ్చిత్తం కొరకు చనిపోయి 3వ దినం తిరిగి లేచింది. పాప ప్రాయశ్చిత్తం చేసి ఆయన నమ్ముకునుట ద్వారా మనకు పాప క్షమాపణ, రక్షణ కలుగుతూ ఉంది. దేవుడే రక్షించువాడని మర్చిపోకూడదు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.